హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మా పెళ్లి రోజు. సరిగ్గా 10 సంవత్సరాలు అయితే అవుతుంది బుజ్జి నా లైఫ్లోకి వచ్చి. గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. బుజ్జి పాపం త్వరగానే లెగిసి రెడీ అయిపోయింది. బట్ నేను ఏంటంటే డ్యూటీ నైట్ షిఫ్ట్ నడిచింది కదా, సో ఏంటంటే చాలా గాఢంగా నిద్రపోయాను అన్నమాట. అయినా సరే గుడికి వచ్చేసాము త్వరగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే పంతులు గారు లేరు గుడిలో. సో అప్పుడప్పుడు ఇలాంటి అవకాశం వస్తుంది అని మేమే ఓన్గా పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. కొబ్బరికాయ కొట్టి, అరటిపళ్ళు పెట్టి, తమలపాకు పెట్టి, వాసన పుల్లలు వెలిగించి మేమే ఓన్గా పూజ చేసుకున్నాము. సో ఇలాంటి అదృష్టం అప్పుడప్పుడునే వస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. ఈరోజు మంగళవారం కదా, సో ఎవరు రాలేదు. సోమవారం అయితే చాలా వేడిగా ఉంటుంది అన్నమాట ఈ మందిరం. నేను మ్యాచింగ్, రాఖీ మ్యాచింగ్, మీను కూడా మ్యాచింగ్. మమ్మీ డిఫరెంట్ కలర్. పదండి. సాయంత్రం పూట పిల్లలకి అలాగే బుజ్జికి సరదాగా బయటికి తీసుకుని వెళ్తూ ఉన్నాను. ఇక్కడ భిలాయిలో ఏంటంటే ఒక ఫేమస్ సెంటర్ ఉంది. దాని పేరు వచ్చేసి సివిక్ సెంటర్ అంటారన్నమాట. సో చాలా ఫేమస్ భిలాయిలో ఉన్న వాళ్ళకి అండ్ అలాగే ఇక్కడ చుట్టుపక్కల దుర్గ్, రాయ్పూర్లో ఉన్న వాళ్ళకి ఈ సివిక్ సెంటర్ గురించి తెలుసు. ఈ సివిక్ సెంటర్లో ఏంటంటే పక్కనే ఒక మంచి పార్క్ అయితే కట్టారన్నమాట. సో అది చూడడానికి ఫస్ట్ మేము వెళ్ళాము. సరేనా? ముందు పార్క్ వెళ్దామా? సరేనా? నీ ముందే ఉన్నావు కదా. సరేనా బంగారం, సరేనా. సుభాష్ చంద్ర బోస్. వచ్చేస్తా. దా రా. పార్క్ మొత్తం తిరిగేశారు. మా రక్షిత ఏంటంటే మీనాక్షి ఏం చేస్తుంటే అదే చేస్తూ ఉంది. అండ్ ఇంకో పార్క్ అయితే వచ్చేసాం అన్నమాట, దగ్గరలో ఉంది. ఇదే ఇక్కడ ఫేమస్ ఐకాన్ అన్నమాట సివిక్ సెంటర్కి. చూడండి, చాలా బాగుంటుంది. చల్ నేను రావద్దైతే. పద ఇది పార్క్. రాఖీ అల్ల గుర్రం చూడు. అతని పేరు ఏం పేరు? కృష్ణుడు, అర్జున్. ఏం పేరమ్మా? అన్న నిలబడు మీను అక్కడ. రాఖీ పుట్ట తెరే చెప్పులతోటి బాగా వస్తుంది కదా. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నైట్ షిఫ్ట్ డ్యూటీ తర్వాత ఒక 56 గంటలు రెస్ట్ ఇస్తారు మాకు అని. సో లక్కీగా ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు మంగళవారం, నా వీక్లీ రెస్ట్ పడింది. సో సెలవు అయితే తీసుకోవాల్సిన అవసరం రాలేదు. రోజు మొత్తం ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేసి బయట అయితే తిరుగుతూ ఉన్నామన్నమాట. బాగా వస్తుందా ఫోటో? రాఖీ నిలబడు. రాఖీ ఓకే
వస్తుంది అది ఇది నొక్కాలి సరే ఇది నొక్క మనకు ఫోటో వచ్చేస్తుంది అది రికార్డ్ అవుతుంటుంది ఫోటో వచ్చేస్తుంది ఓకే ఓకే లేకండి లేకండి ఇంతకుముందు ఎంత లైటింగ్ లేదు మొత్తం అవన్నీ కట్టారు అవన్నీ కొత్తగా కట్టారు గేట్ లింక్ పెట్టారు మనం అప్పుడు స్టార్టింగ్ వెళ్ళి ఇట్లా వెళ్ళి వచ్చాము ఎదురింగ్ ఇట్లా వెళ్ళి వచ్చాము నేను అక్కడ నిలబడి నన్ను నిలబడి అక్కడ చూడు ఓకే రాకి చూడు చూడు బాగా వస్తుంది బాగుంది ఎందుకు వచ్చేటండి రెండు పార్కుల్లో ఒక 2 గంటల సేపు మా రాఖీ చేసిన అల్లరి ఇంత అంతా కాదు. సో డిన్నర్ టైం అయితే అయిందన్నమాట. బాగా తిరిగారు కదా, సో వాకింగ్ చేసుకుంటూ ఆకలి అయితే వీళ్ళకి వేస్తుంది. సో హోటల్కి వెళ్ళి భోజనం చేసామన్నమాట. అంతకుముందు స్నాక్స్ అయితే తిన్నారు వీళ్ళు. ఇక్కడ పావ్ భాజీ అని చాలా ఫేమస్ అన్నమాట సివిక్ సెంటర్లో. తప్పకుండా సివిక్ సెంటర్ వస్తే కనుక పావ్ భాజీ అండ్ అలాగే చోలే భటూరే తప్పకుండా టేస్ట్ చేయాలి. ఛత్తీస్గఢ్లో ఏంటంటే ఈ పావ్ భాజీ అనేది ఫేమస్ ఏమీ కాదు. పావ్ భాజీ అనేది మహారాష్ట్ర యొక్క ఫేమస్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. కాకపోతే జనరల్గా అదర్ స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ ఫుడ్ని ఇష్టపడతారు కదా, బట్ ఈ పావ్ భాజీ అనేది మనకి ఒక పక్కకి కూడా రాదు. అందుకే వేరే హోటల్కి వెళ్ళి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తిన్నామన్నమాట. వేసుకున్నానా ఇంక నచ్చితే నీకు? ఓకే ఓకే. అండ్ ఆఖరిలో పిల్లలకి అండ్ అలాగే బుజ్జికి ఐస్ క్రీమ్ తినిపించాం అన్నమాట. నేను కూడా టేస్ట్ చేశాను. పిల్లల సంగతి తెలుసు కదా, ఏది కొంచెం వెరైటీగా కనిపిస్తే అక్కడే వెళ్ళి అది కావాలి అని ఎల్లరి పెడతారనమాట. బట్ ఐస్ క్రీమ్ అయితే బాగుంది. అన్ని ఫ్లేవర్ కలిపిన ఫ్రూట్ కట్తో ఈ ఐస్ క్రీమ్ అనేది కట్ చేసి ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. చూసుకో. నీకటి కోనా దో కోన్ దీజిए ना. नहीं कौन का कितने है? 30 वाला 50 वाला. 30 वाला देना. ఆచల్కి ఇచ్చామా ఫస్ట్. సో ఇవి గైస్ ఇవాల్టి వ్లాగ్లో విషయాలు. సరదాగా మా పెళ్లి రోజు నాడు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళేసరికి నైట్ టైం 10 అయ్యింది. బాగుందా? ఫస్ట్ 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు తగ్గిపోయింది. ఎవరు తినట్లేదు అనుకోను.